ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిటీలో చదువుతున్నాము. దానిలో 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నా 11th క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్ అనేది చూద్దాం. సో 11th క్వశ్చన్లో ఏం చెప్తారు అంటే, మన ఒక రిమైన్డ్ ఇన్ కంట్రీ ఎక్స్లో ఉన్నాడంట. రిటర్న్ టు ఇండియా పర్మనెంట్లీ. ఎప్పుడు ఇండియాకి వచ్చేసినాడు? 1st February 2024కి. దానికి హౌస్ ప్రాపర్టీ ఉంది కంట్రీ ఎక్స్లో. అతనికి రెంటల్ ఇన్కమ్ వస్తుంది $30,000. అండ్ కంట్రీ ఎక్స్లో $34,000 ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2024కి, 31st March 2025కి. సో లాస్ట్ ఇయర్ $30,000, ఈ ఇయర్ $34,000 దానికి వచ్చింది రెంటల్ ఇన్కమ్కి. ఓకే. బ్యాంక్ అకౌంట్ వచ్చింది. మెయింటైన్ ఇన్ కంట్రీ ఎక్స్. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఆఫ్ కంట్రీ ఎక్స్ 18,200 అండ్ ద బ్యాలెన్స్ ఇన్కమ్ హీ పేడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ బోత్ ద ఇయర్ 20% ఇన్ కంట్రీ ఎక్స్లో 18,200 చేసుకొని రిమైనింగ్ దానికి 20% ట్యాక్స్ పే చేసిన అంట. ద ట్యాక్స్ వాజ్ పేడ్ ఫర్ ద లెట్అవుట్ ప్రాపర్టీ ఆన్ ఇన్కమ్ ఎర్నడ్ ఇన్ కంట్రీ. సో ఆ కంట్రీలో పే చేసేసినాడు. ఓకే. ఎక్స్ ఫర్ బోత్ ద ఇయర్ ఆన్ 5th April 2024 and on 10th April 2024 respectively from his bank account in India. His income from business in India is 1,50,000 for the year ended 31st March 2025కి సంబంధించి. ఓకే. బిజినెస్ ఇన్కమ్ వచ్చింది ఇక్కడ. తర్వాత అతనికి ఒక ల్యాండ్ ఉంది ఇండోర్లో, అది ట్రాన్స్ఫర్ చేసినాడు సార్థక్కి. ఎంతకి? 80 lakhsకి. అతని తర్వాత అక్వైర్ చేసినాడు ఒక 30 lakhs 18/5/2022లో 30 lakhs కాస్ట్ ఆఫ్ సారీ ఆ 80 lakhs అమ్మినది 30 lakhsకి కొనేది అది ఇంతకుముందు. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ కంట్రీ ఎక్స్ డాలర్ ఆన్ వేరియస్ డేట్స్ 31st March 2024కి ఇచ్చినాడు, 5th Aprilకి ఇచ్చినాడు, 31st Decemberకి ఇచ్చినాడు. ఓకే. కంప్లీట్ ద ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మన్నన్ ఇన్ ఇండియా ఫర్ అసెస్మెంట్ ఇయర్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రేజిమ్. ఓకే. దన్ ఫస్ట్ ఇతని రెసిడెన్షియల్ స్టేటస్ని కనుక్కోవాలి. కరెక్టేనా? ఎస్, కనుక్కుందాం. అతను రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 24-25కి. ఎందుకు అంటే, ఈ ఈజ్ రెసిడెంట్ సిన్స్ హీ హ్యాస్ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ ద హోల్ ఇయర్ and hence he satisfy the condition of 182 బేసిక్ కండిషన్లో ఫస్ట్ కండిషన్ 182 days ఉండాలనేది సాటిస్ఫై చేసినాడు. హవెవర్ ఆయన ఫస్ట్ టైం వచ్చినాడు ఇక్కడికి. కరెక్ట్ కదా? ఫస్ట్ టైం వచ్చినాడు. హూ రిమైన్ కంట్రీ ఎక్స్ రిటర్న్ అక్కడ ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు వచ్చినాడు చాలా నాళ్ళ తర్వాత. కానీ ఇంకా ఈ ప్రీవియస్ ఇయర్లో చూసుకుంటే లేడు కదా. ఈజ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ సిన్స్ ఈ స్టేడ్ ఇన్ ఇండియా ఓన్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 60 days అండ్ ప్రయర్ టు 24-25 చూసుకున్నప్పుడు. నౌ హెన్స్ ఈ సాటిస్ఫై ద కండిషన్ ఆఫ్ స్టేడ్ ఇన్ ఇండియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 729 days ఆర్ లెస్ ఇన్ 7. అడిషనల్ కండిషన్ చెప్తున్నా, అడిషనల్ వన్ అడిషనల్ సాటిస్ఫై చేసినారు కాబట్టి నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా ప్రీవియస్ ఇయర్ 2025కి. సో ఇప్పుడు ఇతను ఎవరు? రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్. ఓకేనా? ఓకే. In this case, he has satisfied both the conditions, even though satisfaction of any one condition would be sufficient for being a non-ordinary resident. In case of resident but not ordinary resident, ki income which is received or deemed to received in India and accrue arise in India, అది taxable అయిపోతుంది. deemed to accrue అయినా, deemed to arise అయినా, accrue అయినా, arise అయినా taxable అవుతుంది. హవెవర్ ఒకవేళ ఆ ఇన్కమ్ అనేది అరైజ్ అనేది అవుట్ సైడ్ ఇండియా అయితే included in total income only if it is derived from business controlled from or profession set up in India. ఒక నాన్ రెసిడెంట్కి నాట్ ఆర్డినరీ రెసిడెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏమంటే ఇది ఒక్కటే. కంట్రోల్ అనేది ఒకవేళ ఇండియా నుంచి ఉన్న దానికి వీని దగ్గర ఆ ఇన్కమ్ని ఇక్కడ ట్యాక్సబిలిటీ వేస్తాము, నాన్ రెసిడెంట్కి అయితే వేయము. అదొక్కటే మెయిన్గా ఆ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ మధ్యలో జరిగే ఇన్కమ్స్లో ట్యాక్సబిలిటీకి వచ్చేది కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో అతనుకున్న ఇన్కమ్స్ ఏమున్నాయి? ఫస్ట్ 3 ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఉంది. ఆ ఇన్కమ్కి కంట్రీలో ఎక్స్లో తీసుకున్నాడు
అండ్ అక్కడ ట్యాక్సబుల్ అయిపోయింది, కంట్రీ ఎఫ్లో ట్యాక్సబుల్ అయిపోయింది. ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ట్యాక్సబిలిటీలోకి రాదు. నెక్స్ట్ బిజినెస్. బిజినెస్ నుంచి వచ్చిందని చెప్పినాడు. అది ఇండియా నుంచే కావచ్చు. మొత్తం 12,50,000 ఏదైతే ఉందో అది ఇండియాలోనే ట్యాక్సబుల్ అయిపోతుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎంత? ఇండియా 12,50,000. ఇంకొక ల్యాండ్ సేల్ చేసినది T80, సేల్ కన్సిడరేషన్ 80 lakhs. ఇతను నాన్ రెసిడెంట్ ఆ పర్సన్ కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్స్చేంజ్ సిన్స్ ల్యాండ్ హీస్ ట్రాన్స్ఫర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23/7/2024 కాబట్టి ఇండెక్స్ బెనిఫిట్ విల్ బి కన్సిడర్ వైల్ డిటర్మినింగ్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ సెక్షన్ 112కి సంబంధించి. ఇక్కడ ఇతను చూసుకునేటప్పుడు 30 lakhs అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. 80 నుంచి 30 తీసేస్తే 50 lakhs అవుతుంది. ట్యాక్స్ లయబిలిటీ ఏముంటుంది? వితౌట్ ఇండెక్సేషన్ అయితే 12.5 పే చేయాలి. విత్ ఇండెక్సేషన్ కావాలి అంటే 20% స్లాబ్ పే చేయాల్సి వస్తుంది. ఓకే. సో 30 lakhs ఇంటూ 36 డివైడెడ్ బై 331 చేసుకుంటే 9,41,994 అవుతుంది. లేదు, వితౌట్ ఇండెక్సేషన్ తీసుకుంటే దట్ 12.5 లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. 6,25,000 అవుతుంది. సో టోటల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసుకున్నప్పటికీ ఆ వాటి ప్రకారం తీసుకుంటే విచ్ ఎవర్ ఈస్ బెనిఫిషియర్ అనుకుంటే 6,25,000 బెనిఫిషియర్ కాబట్టి ట్యాక్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసి 6,25,000 తీసుకుంటాం. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్. 50 lakhs పక్కన పెట్టేసిన తర్వాత ఇంకెంత ఉంటుంది దాని దగ్గర? 12,50,000 ఉంటుంది. ఏది? ఈ బిజినెస్ ఇన్కమ్కి సంబంధించి. అది తను 115 BACని యాప్ చేసుకున్నాడు కాబట్టి అప్ టు 3 lakhs వరకు ట్యాక్స్ పడదు. ఓకే. 3 lakhs to 7 lakhs 4 lakhsకి 5%. 7 to 10 అంటే 3 lakhsకి 10%. మళ్ళీ 10 to 12 అంటే 2 lakhsకి 20%. అండ్ ఒకవేళ దానిపైన పోతే 30% వస్తుంది. దానిపైన లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. 12,50,000కి ఆడికే క్లోజ్ అయిపోయింది కాబట్టి. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 90,000 అవుతుంది. సో 6,25,000 90,000 7,15,000 అవుతుంది. అండ్ సర్చార్జ్ అనేది 10% వేయాలి సిన్స్ అతని యొక్క టోటల్ ఇన్కమ్ అనేది ఎక్సీడింగ్ 50 lakhs అయింది కాబట్టి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ వచ్చేసి 4%. ట్యాక్స్ లయబిలిటీ 8,70,960కి సంబంధించి ప్రొవైడ్ చేస్తాము. ఇవి స్పెషల్ రేట్లు కాబట్టి డైరెక్ట్గా చేసేస్తాం. స్పెషల్ రేట్ వాటికి సంబంధించి ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ క్వశ్చన్ కదా. నాన్ లిమిటెడ్ 50 lakhs, 6,25,000, 90,000, 8,17,960, 8,17,960. సో సేమ్ క్వశ్చన్ రిపీటెడ్ చూసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎల్ఎల్పి. ఎల్ఎల్పికి కన్వర్ట్ అయ్యింది. ఎక్కడి నుంచి? కంపెనీ టు ఎల్ఎల్పి. ఓకే. ఇప్పుడు 1/10/2024 అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో 6 months కంపెనీ, 6 months ఎల్ఎల్పి. were provided with the following particulars of ABC Private Limited as on 31st March 2024కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. ఏదో బిజినెస్ లాస్ ఉండేదంట. ఇది ప్రీవియస్ ఇయర్ 2021 నుంచి వస్తుంది. ఎంత? 54 lakhs. అది జస్ట్ సెకండ్. ఓకే. 54 lakhs బిజినెస్ లాస్. ఓకే. డబ్ల్యూడిబి ఆఫ్ అసెట్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా చూసుకుంటే ప్లాంట్ అండ్ మిషనరీకి 15% ఉంది. 15% బ్లాక్ వచ్చేసి 14 lakhs. దాని యొక్క మార్కెట్ వాల్యూ 20 lakhs ఉంది. 75 lakhs కాస్ట్ సంబంధించినది ఆల్రెడీ 35 AD కింద డిడక్షన్ క్లెయిమ్ చేసాం. బిల్లింగ్స్ 10% బ్లాక్ 40 lakhs ఉంది. దాని మార్కెట్ వాల్యూ 80 lakhs ఉంది. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అక్వైర్ 2012 80 lakhs ఉంది. దాని మార్కెట్ వాల్యూ 120 lakhs ఇచ్చినారు. సో అన్నిటికీ మార్కెట్ వాల్యూ ఇచ్చినారు. బుక్ వాల్యూ ఇచ్చినారు మనకి. ఇప్పుడు ఎంత, అప్పుడు కాస్ట్కి ఎంత అనేది. ఓకే. నెక్స్ట్
Expenditure on voluntary retirement scheme VRS incurred by the company during the previous year 22-23 is 28 lakh. The company has been allowed deduction 5.6 each of year. అంటే మామూలుగా VRS అంటే 5 years వరకు తీసుకోవచ్చు. 28 lakhs డివైడెడ్ బై 5 తీసుకుంటే 5.6 అది ఎవ్రీ ఇయర్ ఇస్తారు. అట్లా 5 years ఇస్తాము. సో ఈచ్ ఇయర్ ఇస్తున్నారు అంట. 22, 23, 24 2 years ఇచ్చేసినారు. అంటే ఇంటూ 2 చేసుకుంటే 1.2 పే ఇచ్చేసినాము ఆల్రెడీ. 28లో బ్యాలెన్సింగ్ 16.8 ఇంకా ఉంది రియాక్షన్ ఇవ్వాల్సినది. అన్అడ్జస్టెడ్ మ్యాట్ క్రెడిట్ ఉంది 115 జేఏఈ 8.6 ఉంది. అన్అబ్జర్వ్ డిప్రిషియేషన్ ఉంది 48 lakhs. Explain the tax treatment of each item stated above in the hands of LLP, assuming the conversion satisfies the all conditions laid down in section 47. So, దాన్ని ఎట్లా చేయాలనేది క్వశ్చన్. ఫస్ట్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏబిసి ఎల్ఎల్పి ఆన్ కన్వర్షన్ ఆఫ్ ఏబిసి ప్రైవేట్ ఎంప్లాయ్ ఇంటూ ఏబిసి ఈఎల్ఎల్పికి. ఫస్ట్ బిజినెస్ లాస్ ఉంది. బిజినెస్ లాస్ ఎంత ఉంది? 54 lakhs అని చెప్పినారు. కరెక్టేనా? ఏదది రిలేటింగ్ టు 2021కి సంబంధించి. నార్మల్గా సెక్షన్ 72A ప్రకారంగా బిజినెస్ లాస్ ఏదైతే ఉంటుందో కంపెనీకి, ఆ లాస్ ఎల్ఎల్పికి కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏబుల్ టు సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ లాస్. ద క్యారీ ఫార్వర్డ్ ఈజ్ ఫర్ 8 years subsequent to the assessment year 25-26 వరకు. However, if subsequent to the conversion ABC Limited LLP అనేది ఫెయిల్ అయింది అనుకుని ఎనీ కండిషన్కి the setup of business loss so made in previous year would be deemed to be income chargeable in India. కండిషన్ సాటిస్ఫై అయిందన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పినారు కాబట్టి అవి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు బిజినెస్ లాస్ని, నో ప్రాబ్లం. నెక్స్ట్ డిప్రిషియేషన్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ అసెట్. డిప్రిషియేషన్ అనేది అపోర్షన్మెంట్ చేయాలి. ఎందుకు? అక్కడ 6 months కంపెనీగా ఉంది, 6 months ఎల్ఎల్పిగా ఉంది కాబట్టి డిప్రిషియేషన్ని 6 months దానికి వేయాలా, 6 months దీనికి వేయాలా. ఓకేనా? ఓకే. ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత? 14 lakhs. 14 lakhs ఇంటూ 15% చేసుకుంటే ఎంత వస్తుంది? దాన్ని డివైడెడ్ బై 2 చేసుకొని చేయాలి. నెక్స్ట్ 40 lakhs 10%, అది గురించి చేసేయాలి. ఇంకొకటి ఉంది కదా కాస్ట్, ఆల్రెడీ 35 కింద తీసుకున్నా అని పక్కన పెట్టేసేయండి 10%. ఇప్పుడు వీళ్ళు ఎన్ని డేస్ ఉన్నారో వాళ్ళు ఎన్ని డేస్ ఉన్నారో దాని ప్రకారం దీనికి వేయాలి. సో 6 months అంటే ఒక 182 days అవుతుంది. 365 days అంటే ఇక్కడ 182 days వస్తుంది కాబట్టి 182 days యొక్క డిప్రిషియేషన్ ఏబిసి ఎల్ఎల్పికి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ డబ్ల్యూడిబి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎల్ఎల్పి తీసుకుంటే actual cost of block of assets in the hands of LLP shall be the WDV of the block of asset as in the case of ABC private limited on the date of conversion. రేట్ ఆఫ్ కన్వర్షన్కి వాళ్ళకి బ్లాక్ ఆఫ్ అసెట్ ఎంత అవుతుంది? 14 నుంచి ఈ పార్ట్ డిప్రిషియేషన్ తీసేస్తారు వాళ్ళు కొని, ఇది పార్ట్ డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ఇది డబ్ల్యూడివి వాల్యూ. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఆన్ విచ్ డిడక్షన్ హ్యాస్ బీన్ అలౌడ్ ఆర్ ఈజ్ అలౌవబుల్ టు ద సెక్షన్ 35 వుడ్ బి నిల్. సో అది నిల్ అవుతుంది. ఏది 35 కింద తీసుకునేది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ఎంతకైతే కొనుక్కున్నారో అదే ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో వుడ్ బి కాస్ట్ ఫర్ విచ్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అక్వైర్డ్ 80 lakhs కన్నా అనేది మన దానిలో కూడా 80 lakhs అయిపోతుంది. నెక్స్ట్ వాలంటరీ కాంట్రిబ్యూషన్, వాలంటరీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఏం చెప్పినాం? దీనికి 5 years అనేది ఇస్తారని చెప్పినారు. ఇప్పుడు 35 ప్రకారం కన్వర్షన్ అయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో ఆ రిమైనింగ్ పీరియడ్ ఇక్కడ తీసుకోవచ్చు. రిడక్షన్ 5.6 ఈచ్ ఇయర్ ఇవ్వాలి కాబట్టి 2 years తీసుకున్నారు కాబట్టి రిమైనింగ్ ఇంకా 3 years వాళ్ళు తీసుకోవచ్చు. రిమైనింగ్ 3 previous yearకి తీసుకోవచ్చు 35 కింద. నెక్స్ట్ మ్యాట్ ఏదైతే ఉందో అన్అడ్జస్టెడ్ మ్యాట్ ఇన్ కేస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఇంటూ ఏబిసి ఎల్ఎల్పి, ద క్రెడిట్ ఫర్ మ్యాట్ పేడ్ బై ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది రాదు. మ్యాట్ క్రెడిట్ అనేది రాదు. అండ్ తర్వాత యాజ్ పర్ సెక్షన్ 72A(6)(a) ప్రకారంగా ఏబిసి ఎల్ఎల్పి అనేది క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉంది. ఎంత? 48 lakhsకి సంబంధించి ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్కి. హౌఎవర్ ఈ సబ్సిక్వెంట్ కన్వర్షన్ ఏదైనా ఫుల్ఫిల్ చేయకుంటే కండిషన్ ఇది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే,
కండిషన్ సాటిస్ఫై చేయకుంటే ఆ ఇయర్ ట్యాక్సబుల్ అవుతుంది. ఇప్పటికైతే మనం కండిషన్ సాటిస్ఫై చేసినామని చెప్పినారు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు. కండిషన్స్ అనేది సాటిస్ఫై చేసిందని కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13th వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th వన్. సాల్సీ లిమిటెడ్ ఒక 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకటేమో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టెక్స్టైల్ గూడ్స్, ఒకటేమో కెమికల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. యాజ్ రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత కెమికల్ యూనిట్ని సేల్ చేసేస్తాము బై స్లమ్ సేల్ ప్రకారంగా. స్లమ్ సేల్ అంటే మొత్తం ఎంత వాల్యూకి అమ్మేస్తున్నాను అర్థము. 1/10/2024కి ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సాల్సీ లిమిటెడ్ యాజ్ ఆన్ 1st October 2024 being the date on which chemical unit has been transferred he is given year under. సో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఎంత చేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అది స్లమ్ సేల్ కాబట్టి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కొంచెం చేంజ్ ఓవర్ అవుతుంది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ఏముంది, ల్యాండ్ ఉంది, కెమికల్, వాళ్ళ వాల్యూస్ ఏమి ఇచ్చిన కెమికల్ యూనిట్ మనకు సేల్ చేసినది వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ల్యాండ్ ఆఫ్ కెమికల్ యూనిట్ ఇంక్లూడ్ రివాల్యూషన్ రిజర్వ్. సో ఇది కనుక చూసుకుంటే జస్ట్ సెకండ్ అంటే పక్కన పక్కన చేసేద్దాం. పేజ్ నెంబర్ 23 అంట. సో 23 బస్ ఎంటర్ సాల్సీ లిమిటెడ్. ఓకే. సో ఎంతకి స్లమ్ సేల్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ 242. 242 అనేది 242 అనేది ఇది FMV1 అనుకోండి. FMV1 అనుకుంటే FMV2 కనుక్కోవాలి. FMV2 ఎట్లా కనుక్కుంటారంటే మనం మన బుక్స్లో ఉన్న అసెట్స్ వాల్యూని తీసుకొని ఫేర్ మార్కెట్ వాల్యూ ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లుంటుంది అనే ప్రకారం చూడాలి. ఫస్ట్ ల్యాండ్ ఉంది, 70 lakhs ఉంది. దానికి ఫేర్ మార్కెట్ వాల్యూ ఇచ్చినారా? ఎస్. ల్యాండ్ పర్చేజ్ 50 lakhs, 70 lakhs రీవాల్యూడ్, స్టాంప్ డ్యూటీ వాల్యూ 62 lakhs. సో ల్యాండ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఎంత ఉంది, స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోవాలి. సో 62 lakhs స్టాంప్ డ్యూటీ వాల్యూ. సో 62 lakhs నేను తీసుకుంటా. నెక్స్ట్ బిల్డింగ్ కెమికల్ యూనిట్ది 70 lakhs ఉంది. సో బిల్డింగ్కి సంబంధించి స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది కెమికల్ది 72 lakhs. సో 72 lakhs తీసుకుంటా. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి నేను ఏం తీసుకోవాలి, ఎస్టీవీ తీసుకున్నాను. సారీ, ఎస్టీవీ తీసుకున్నాము. నెక్స్ట్ ల్యాండ్ అయిపోయాక మిషనరీ ఉంది. కెమికల్ యూనిట్ యొక్క మిషనరీ ఎంత ఉంది, 52 lakhs ఉంది. డబ్ల్యూడివి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవాలి. సో బుక్ వాల్యూ తీసుకుంటాము. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఏ లిస్టెడ్ కంపెనీ అట్ 35 రూపీస్ పర్ షేర్. సో కెమికల్ యూనిట్ 35 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసింది. దాని యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో చూసుకోండి. ఆ రోజు 42 రూపీస్ పర్ షేర్, 42 lakhs అవుతుంది. మొత్తం 1 lakh నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి 1 lakh షేర్స్ కాబట్టి 1 lakh into 42. నెక్స్ట్ దాని తర్వాత ఇన్వెంటరీ ఎంత ఉంది, ఇన్వెంటరీ 60 lakhs. సో ఇన్వెంటరీ బుక్ 60 lakhs తీసుకుంటాను. లైసెన్స్ అండ్ ఫ్రాంచైజ్ ఇది ఇంటాంజిబుల్ అసెట్ 23 lakhs. ఇంటాంజిబుల్ అసెట్స్కి 1/6/2023 కంట బ్యాలెన్స్ షీట్ ఒరిజినల్ కాస్ట్లో చూపించినామంట. ఓకే, 23 lakhs. సో 23 lakhs బుక్ వాల్యూ చూసుకున్నాను. ఇదంతే ఏమి అసెట్స్ మైనస్ లైబిలిటీ తీసుకోవాలి. లైబిలిటీస్లో ఏముంది, కెమికల్ యూనిట్ 47 lakhs ఉంది. ఏది ట్రేడ్ క్రెడిటార్స్. ట్రేడ్ క్రెడిటార్స్ 47 lakhs తీసేస్తే అయిపోయాయి. 2,64,000. సో 2,64,000 ఆర్ 242 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 264 ఈజ్ హయ్యర్ కాబట్టి సేల్ కన్సిడరేషన్ 264 తీసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి నేను ఏం చేయాలి అంటే ఇక్కడ నెట్వర్త్ కనుక్కోవాలి. నెట్వర్త్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇందాక చేసిన దాని ప్రకారమే కొంచెం చేంజ్ ఓవర్ చేద్దాం. ల్యాండ్ మళ్ళీ తీసుకోండి. ల్యాండ్ ఎంత ఉంది, 70 lakhs ఉంది. ఇది రీవాల్యూ జరిగిందని చెప్పినా ఇక్కడ. సో రీవాల్యూడ్ ఫిగర్ 70 lakhs. రీవాల్యూ చేయకముందుకు పర్చేజ్ ఎంత, 50. సో పర్చేజ్ యాక్చువల్, బిల్డింగ్ యాక్చువల్ ఎంత, 70.
మిషనరీ ఎంత యాక్చువల్ 52. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ యాక్చువల్ 35. ఇన్వెంటరీ యాక్చువల్ 60. తర్వాత లైసెన్స్ ఫ్రాంచైజీ యాక్చువల్గా ఎంత పడుతుంది 23 అంటే, ఒకవేళ దాన్ని డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేసింటే 17.25 అవుతుండే. 2 years ఆఫ్ డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేస్తే 23 24 24కి డబ్ల్యూడి వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. 1 yearకి ప్రొవైడ్ చేయాలి. 25% ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి 25% డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత 17,25,000. నెక్స్ట్ ట్రేడ్ క్రెడిటర్స్ ఉన్నవి 47 lakhs. తీసేసిన తర్వాత నాకు నెట్వర్త్ వస్తుంది. ఈ నెట్వర్త్ని నేను కాస్ట్ ఆఫ్ అక్విజిషన్గా కన్సిడర్ చేసుకుంటా. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 26.75 అవుతుంది. సో ఆ 26.75ని నేను క్యాల్కులేషన్ చేసుకున్నాను కాబట్టి దిస్ ఈస్ మై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ ఇది మోర్ దెన్ 36 months ఉన్నప్పటికీ నాకు ఇండెక్సేషన్ అనేది రాదు, ప్లమ్ సేల్ చేసినందుకు. సో ఇక మొత్తం ఏం కనుక్కుంటామంటే మెయిన్గా FMV1, FMV2 విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ తీసుకోవాలి. ఇదంటే నాకు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చినది. దీన్ని నేను క్యాల్కులేషన్ చేసుకుంటా ఎట్లా, అసెట్స్ మైనస్ లయబిలిటీస్. అసెట్స్లో ఇమ్మూవబుల్ ఉండేటివి ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటా, మూవబుల్ డైరెక్ట్ బుక్ వాల్యూ తీసుకుంటాము. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాము. ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకుంటాము. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్కి నెట్వర్క్ తీసుకుంటాము. నెట్వర్క్కి ల్యాండ్ అన్ని అసెట్స్ని బుక్ వాల్యూ ఏమైనా తీసుకుంటాము. ఇంటాంజిబుల్ అసెట్స్కి డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత బుక్ వాల్యూ వస్తుంది. ట్రేడ్ డేటా తీసేస్తే నెట్వర్క్ వస్తుంది. దిస్ క్వశ్చన్ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మిస్టర్ హరి ఉన్నాడు, ఒక ప్రాపర్టీ డీలర్ అంట. సోల్ చేస్తున్న ఒక బిల్డింగ్ని ద కోర్స్ ఆఫ్ ఈజ్ బిజినెస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రాపర్టీ డీలర్ ఇతను బిజినెస్ టు హిస్ ఫ్రెండ్ మిస్టర్ రాజేష్కి. అతను ఎవరు, రాజేష్ ఎవరు, స్పేర్ పార్ట్స్లో డీల్ చేస్తాడంట. సో ఇద్దరు డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్. ఎంతకు సేల్ చేస్తున్నాడు, అది 90 lakhsకి సేల్ చేస్తున్నాడు. ఫ్రెండ్ కాబట్టి తక్కువ చేసుకుంటున్నాడు. ఎట్లా చెప్తున్నాను నేను తక్కువ, కానీ యాక్చువల్గా స్టాంప్ డ్యూటీ వాల్యూ అది 150 lakhs ఉంది. అండ్ దాని యొక్క అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు, ఎప్పుడు ఇది 1/1/2024 కథ. ఇది అగ్రిమెంట్ ఎప్పుడు ఎంటర్ అయినారు, 1/9/2017. మామూలుగా అగ్రిమెంట్కి రిజిస్ట్రేషన్కి కొంచెం టైం ఉంటుంది. వెంటనే మాట్లాడుకున్న వెంటనే డబ్బులు ఎవరు కట్టరు కాబట్టి దే విల్ టేక్ సమ్ టైమ్. 1/9/23 ఇన్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ వాస్ 140 lakhs. సో 140 lakhs స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అయినారు. అండ్ హరి హ్యాస్ రిసీవ్డ్ డౌన్ పేమెంట్ ఆఫ్ 15 lakhs బై క్రాస్డ్ చెక్, ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్. Next, discuss the tax implication in the hands of Mr. Harish and Mr. Rajesh, assuming that Mr. Hari has purchased the building for 75 lakhs. Hari ఎంత కొనుక్కున్నాడు, 75 lakhsకి కొనుక్కున్నాడు. సో 75 lakhs కొనుక్కునేది 90 lakhsకి సేల్ చేస్తున్నాడు. యాక్చువల్గా అది స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది, 150 ఉంది. బట్ అగ్రిమెంట్ డేట్ ఏమో 140 ఉంది. అగ్రిమెంట్ డేట్ ఏమో అతను ఒక 15 lakhs రిసీవ్ చేసుకున్నాడు, కానీ క్రాస్ చెక్తో రిసీవ్ చేసుకున్నాడు. హెడ్ కింద ట్యాక్సబుల్ అవుతుంది, ఎవరికి హెడ్ అనేది చూసుకుంటాను. హరి వచ్చేసి బిజినెస్ పర్సన్ కాబట్టి అది పీజీపీ కిందకి అప్లికబిలిటీలోకి వస్తుంది. ఇతను ఫస్ట్ ఏమో షేర్ బ్రోకర్ కాదు, ఓకేనా. షేర్ బ్రోకర్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ పర్సన్ కాబట్టి అతనికి ఈ ప్రొవిజన్ సపరేట్ అనమాట. నెక్స్ట్, ఒకవేళ హరి అనేవాడు షేర్ బ్రోకర్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్టీ డీలర్, అప్పుడు అతనికి ఏమవుతుంది, క్యాపిటల్ గెయిన్ లేక వచ్చేస్తుంది, ఓకేనా. సో రాజేష్ పొజిషన్ ఏం చేంజ్ కావడం లేదు కాబట్టి రెండు కేసులో ఒకటే పొజిషనే. హరి మాత్రమే ఒకసారి పీజీపీ కింద క్యాలిక్యులేషన్ చేయాలి, పీపీ కింద క్యాలిక్యులేషన్ చేయాలి, ఇంకోసారి క్యాపిటల్ గెయిన్ కింద క్యాలిక్యులేషన్ చేయాలి. నౌ ఫస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హరి చూద్దాం. ఫస్ట్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 43C అనేది అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు, బిల్డింగ్ అనేది అతనికి స్టాకింగ్ ట్రేడ్ కాబట్టి అండ్ ట్రాన్స్ఫర్ చేసినారు కన్సిడరేషన్ లెస్ దెన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. అండ్ ఆ ఎక్సీడ్ అయిన కన్సిడరేషన్ అనేది 110% ఆఫ్ కన్సిడరేషన్కి. అంటే సెక్షన్ 43CA ప్రకారంగా ఆప్షన్ టు అడాప్ట్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్ కెన్ బి ఎక్సైజ్డ్. అగ్రిమెంట్ డేట్ ఉన్న ఎస్డిబి తీసుకోవాలి అనుకుంటే ఓన్లీ కొంత అమౌంట్ కానీ ఆర్ మొత్తం అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ కానీ రిసీవ్ చేసుకొని ఉండాలి. ఎట్లా,
బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్ కానీ ఆర్ చెక్ కానీ ఆర్ డ్రాఫ్ట్ కానీ ఆర్ ఈసీఎస్ కానీ ఆర్ త్రో బ్యాంక్ అకౌంట్ త్రో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఐఎంపిఎస్ కానీ యూపీఐ కానీ ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ భీమ్ కానీ ఆధార్ పే కానీ ఎప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ అగ్రిమెంట్కి. ఇన్ దిస్ కేస్లో సిన్స్ ద డౌన్ పేమెంట్ ఆఫ్ 15 lakhs అనేది రిసీవ్ చేసుకునేది నా డేట్ ఆఫ్ అగ్రిమెంట్కి బై క్రాస్ చెక్ కాబట్టి అదొక పే చెక్ కాదు కాబట్టి డేట్ ఆఫ్ అగ్రిమెంట్ నేను తీసుకోను, అంటే నేను 140 lakhsని కన్సిడర్ చేయను డైరెక్ట్గా. సో స్టాంప్ డ్యూటీ వాల్యూ అంతా 150, కరెక్టేనా? ఎస్ 150. నేను సేల్ చేసిన ఎంతకి? 90కి, కరెక్టేనా? ఎస్ 90కి. నేను పర్చేజ్ చేసినది 75కి. సో 150 కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ 75, అంటే 75 ఈజ్ మై ఈ బిజినెస్ ఇన్కమ్. 75 ఈజ్ మై బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. ఒకవేళ నేను ఎవరు ఈ పర్సన్ కాకుండా, ప్రాపర్టీ డీలర్ కాకుండా షేర్ పర్సన్ అయినా అనుకోండి, నాట్ మై ప్రాపర్టీ కాబట్టి స్టాక్ ఇంక్లూడ్ రాదు కాబట్టి అప్పుడు సెక్షన్ 50C అడిగిపోతుంది. అప్పుడు కూడా సేమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ డ్యూటీ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పర్చేస్ ప్రైస్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది 75 lakhs. ఇందాక 75 lakhs అనేది బిజినెస్ ఇన్కమ్ అయింది, ఇప్పుడు ఇన్కమ్ అనేది నాకు 75 lakhs అనేది క్యాపిటల్ గెయిన్ అవుతుంది. దానికి దీనికి ఏమైనా మారుతుందా అంటే, నీకు బిజినెస్ ఇన్కమ్ అయిందంటే పీజీపీ అయిందంటే 75 lakhs, బేసిక్ ఎగ్జామ్షన్స్ అవి ఇవి క్లెయిమ్ చేసి తర్వాత ట్యాక్స్ పే చేస్తావు. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకో, డైరెక్ట్ ట్యాక్స్ నో కేస్ అని చెప్పేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాడు, ఎవరు? రాజేష్. రాజేష్ ఏం చేసినాడు? 90 లక్షలకి కొనుక్కున్నాడు. అసలు దాని వాల్యూ ఎంత? 150 లక్షలు ఉన్నదాన్ని 90 లక్షలు కొనుక్కున్నాడు. అంటే ఎంత డిఫరెన్స్? 60 లక్షలు. 60 లక్షలు అతనికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్స్ అప్లై అయిపోతుంది. నో డిఫరెంట్, సేమ్ కేస్ స్టాక్ బ్రోకర్ అయినప్పటికీ అమౌంట్ అనేది 50,000, 100% ఆఫ్ ఎస్టీ ఉంది కాబట్టి 60 lakh అనేది ఇన్కమ్. అతనికి 60 లక్షలు అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ గిఫ్ట్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ మిస్టర్ మనోజ్ మెనాన్, an assessee from Coimbatore, has 20% shareholding in private limited company అరోలియా ఎక్స్పోర్ట్ లిమిటెడ్. సో ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో 20% షేర్ హోల్డింగ్ ఉందంట, కోయంబత్తూరు నుంచి ఉన్న పర్సన్. అతనికి మూవబుల్ ప్రాపర్టీ కూడా ఉన్నాయి కోయంబత్తూరులో. ఆ మూవబుల్ ప్రాపర్టీని ఏం చేసినాడు? లెట్ అవుట్ టు ద సెట్ కంపెనీ ఆన్ మంత్లీ రెంట్ ప్రకారంగా. The assessee permitted the company to provide the said property as a collateral security to ABC Bank in order to enable the said company to obtain loan from said bank. ఒక అసెస్సీ ఉన్నాడు, 20% షేర్ హోల్డింగ్ ఉంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో, అండ్ అసెస్సీకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా ఉన్నది, అండ్ లెటర్ చేసినాడు ఆ కంపెనీకే రెంట్కి. తర్వాత అసెస్సీ పర్మిటెడ్ ద కంపెనీ టు ప్రొవైడ్ సెట్ ప్రాపర్టీ హ్యాజ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ. ఓకే, కొలాటరల్ సెక్యూరిటీకి ప్రొవైడ్ చేసింది బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి. ఓకే, consequently the property was mortgaged to the bank in 2013. That time, Board of Directors passed a resolution authorizing the assessee to obtain from the company interest-free deposit or advance up to 20 lakhs has and when he required for making available the said property as collateral security to the bank for the loan. బాబు, నీ ప్రాపర్టీలో మాకు కొల్లెటర్ పెట్టినందుకు బ్యాంక్ ఒక ఇచ్చింది, ఏమనింది? మీరు ఒక 20 lakhs వరకు అడ్వాన్స్ తీసుకోవచ్చు, మీ దగ్గర నుంచి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేయము అని. ఓకే, ఇన్ జూన్ 2024లో మిస్టర్ మెనాన్ ఆస్క్డ్ ఫర్ అడ్వాన్స్ రెంట్ అండ్ ఈ రిసీవ్డ్ ఏ సమ్ ఆఫ్ 15 lakhs ఫ్రమ్ ద కంపెనీ హ్యాస్ అడ్వాన్స్ రెంట్ ఇన్ జూన్ 2024. సో 2024లో అడ్వాన్స్ రెంట్ అని 15 lakhs రిసీవ్ చేసుకున్నాడు, విచ్ వాజ్ అడ్జస్టెడ్ అగైన్స్ ద రెంట్ పేయబుల్ టు ద అసెస్సీ బై ద సెడ్ కంపెనీ. ఆ కంపెనీ రెంట్ పే చేయాలి కదా, రెంట్కి ఇచ్చిన బిల్లింగ్ అన్నాడు, దానికి అడ్జస్ట్ చేసుకున్నాడు. ఆఫ్టర్ సచ్ అడ్జస్ట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025, అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ షుడ్ రెడ్యూస్ టు 8 lakhs.
రెంట్ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 8 lakhs ఉంది. అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ఆన్ 1/4/2024 చూసుకుంటేనేమో 10 lakhs ఉంది. ఏంటివి? అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్, అసెసింగ్ ఆఫీసర్ ఆఫ్ ద అసెస్మెంట్ ఆర్డర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 starts to treat the said sum of 8 lakhs as deemed income under section 2 class 22 E of Income Tax Act. బాబు, ఆ 8 lakhs ఏదైతే అడ్వాన్స్ ఉందో అది నేను డీమ్డ్ డివిడెండ్ గా కన్సిడర్ చేస్తాను అంటున్నాడు. కింద అడ్వాన్స్ రెంట్ గివెన్ టు మిస్టర్ మనోజ్ మెనాన్ బై ద కంపెనీ డీమ్డ్ డివిడెండ్ గా కన్సిడర్ చేయొచ్చా, కన్సిడర్ చేయకూడదు అనేది క్వశ్చన్. నార్మల్గా ఏం చెప్తుంది? బై వే ఆఫ్ అడ్వాన్స్ కానీ లోన్ కానీ ఇన్ సెక్షన్ 22E ఉన్నప్పుడు మస్ట్ బి కన్సిడర్డ్ టు మీన్ దిస్ అడ్వాన్స్ ఆర్ లోన్ విచ్ షేర్ హోల్డర్స్ ఎంజాయ్ simply on account of being a person who is a beneficiary owner of shareholding not less than 10% of voting power. సో మనకి ఓటింగ్ పవర్ ఎంత ఉంది? 20%. సో 10% కంటే ఎక్కువనే ఉన్నాడు. ఓకే. బట్ in case of such loan, advance given to such shareholders as a consequence of any further consideration received from such shareholder where each is beneficiary to the company, such advance or loan cannot be deemed to dividend. ఆ ఒక ఏదో ఒకటి కంపెనీకి ఇచ్చి ఆ కొంత అమౌంట్ తీసుకున్నానంటే అది డీమ్డ్ డివిడెండ్గా రాదు. ఇక్కడ గ్రాటిషియస్ లోన్ ఆర్ అడ్వాన్స్ గివెన్ బై ద కంపెనీ టు షేర్ హోల్డర్స్ who is beneficial owner of the shareholding not less than 10% of the voting power would come within the preview of section 2 class 22E to the extent of accumulated profits of the company, but not the case where a loan advance is given in return for an advantage. కంపెనీకి ఒక అడ్వాంటేజ్ వచ్చి ఆ అడ్వాంటేజ్ రావడం వల్ల లోన్ అది కానీ ఏమైనా ఇచ్చింది అంటే అప్పుడు రాదు డీమ్డ్ డివిడెండ్ కింద. ఇన్ ద ప్రజెంట్ కేసులో ఫస్ట్ 15 lakhs అనేది అరోలా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని ఇచ్చింది టు మిస్టర్ మనోజ్ మెనాన్కి హోల్డింగ్ 20% షేర్ హోల్డింగ్. ఎంత అడ్వాన్స్గా రాసుకున్నారు. దానిలో 7 lakhs అనేది ప్రీవియస్ ఇయర్కి అడ్జస్ట్మెంట్ అయిపోయింది రెంట్ పేయబుల్గా. అడ్వాన్స్ వాజ్ గివెన్ బై ద కంపెనీ సిన్స్ మిస్టర్ మెనాన్ గాడు వాని యొక్క పర్సనల్ ప్రాపర్టీని బ్యాంకుకి ఇచ్చినాడు కాబట్టి therefore such advance of 8 lakhs outstanding as on 31st March 2025 cannot be bought within preview of section 2 class 22E since it is not in the nature of gratuitous advance but was given advance rent and to protect the interest of the company. So the fact of the case are similar to the Pradeep Kumar Malhotra wherein above issue came up before Kolkata High Court. That is capital gain కి సంబంధించిన క్వశ్చన్స్. ఐ థింక్ పీజీవిపి క్వశ్చన్స్ పెద్ద పెద్దగానే ఉంటాయి. సో 20 క్వశ్చన్ చేసిన తర్వాత బ్రేక్ తీసుకుందాం. సో శీతల్ లిమిటెడ్ కంపెనీ ఉంది, ఒక లిస్టెడ్ కంపెనీ లొకేటెడ్ ఇన్ ముంబై. ఇట్ ఎంగేజ్డ్ ఇన్ మల్టిపుల్ యాక్టివిటీస్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. Books of accounts are maintained by each unit separately. The head office maintains books relating to common transaction. All accounts are consolidated. Income Mumbai. ఓకే, రేం కావాలనేది చూద్దాము. Total turnover of the company for previous year 22-23 was 390 crores and for financial year 23-24 వచ్చేసి 405 ఉంది. 23-24, 22-23 కేమో లెస్ దెన్ 400 ఉంది. 23-24 కేమో మోర్ దెన్ 400 ఉంది. కంపెనీ హ్యాస్ మ్యాట్ క్రెడిట్ 20 lakhs ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. ద బుక్ ప్రాఫిట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25-26 వచ్చేసి 520 lakhs. కరెంట్ ఇయర్ యొక్క బుక్ ప్రాఫిట్ 520. Compute the total income of the company and optimum income tax liability for the assessment year 25-26. As the company has not yet opted to concessional tax regime, so answer must give reason for the treatment of each item given above or as tax liability కి సంబంధించి చూసుకుంటే. ఓకే, సో ఒక ట్రాన్సాక్షన్ చూసుకుంటప్పుడు ఫస్ట్ నాకు కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కావాలి. ఎక్కడుంది? కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్టిలైజర్, వేర్ హౌసింగ్. కరెంట్ ఇయర్ ప్రాఫిట్స్. ఓకే, కరెంట్ ఇయర్ బుక్ ప్రాఫిట్స్ 520 lakhs కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంత 28. కమాన్ కమాన్. సో నెట్ ప్రాఫిట్ అంటే నెట్ ప్రాఫిట్ తీసుకున్నాం.
కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ Jaipur. The company has reported net profit 300 lakhs. So 300 lakhs తీసుకున్నాం net profit from chemical manufacturing unit Jaipur 300 lakhs. Okay. The book said business unit. It entered into an agreement for use of know-how owned by the renowned scientist. The amount of royalty paid during the previous year 24-25 was 40 lakhs. Okay. Royalty pay చేసినారు 40 lakhs మంచి. The company deducted tax at source amount up to November 2024 and omitted to deduct royalty 10 lakhs source 10 lakhs రాయల్టీకి సంబంధించి. ఓకే, రాయల్టీకి సంబంధించిన చేస్తే డిడక్ట్ చేయలేదు, రెసిడెంట్కి సంబంధించి. సో 30% డిజాల్వ్ చేసేయండి. 10 lakhs పైన 30% అంటే 3 lakhs. సో 30 lakhs బీయింగ్ రాయల్టీ వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ డిజాల్వ్డ్ while computing the business income assessment year 25-26. However, since the payee has admitted the income paid tax and filed his return of income before due date, the same would be allowed in previous year 25-26 కు అలౌ చేస్తాము. అది మెయిన్ క్యాలిక్యులేషన్కి సంబంధించి. నెక్స్ట్ కంపెనీ పేడ్ 89,60,000 బీయింగ్ 16% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఫర్ నోటిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఎన్పిఎస్ 14% మనకి అలౌ చేస్తారు. ఇన్ ఎక్సిస్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది తీసుకోలేదు. అంటే 14 అంటే 2 ఎక్సెస్ ఉంది. సో ఇన్ ఎక్సిస్ ఆఫ్ 2% ఏదైతే ఉందో అది తీసేసుకోవాలి. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 10 కాదు, ఇక్కడ 14. క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేసినాలండి. 2% క్యాలిక్యులేషన్. సో 89 lakhs. జస్ట్ సెకండ్ చూద్దాం ఒకసారి కావాలంటే. 81,60,000 డివైడెడ్ బై ఎంత, అది 16 lakhs ఇంటూ 2%. సో 89 16 డివైడెడ్ బై 16 అది ఈక్వల్ ఇంటూ 2 చూసుకుంటే 11,20,000. సో 11,20,000 యాడ్ బ్యాక్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూణేలో ఉందంట. దాని యొక్క ప్రాఫిట్స్ ఎంత, 90 lakhs యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో దీని ప్రాఫిట్స్ 90 lakhs తీసేసుకుంటాం ఫస్ట్. It brought trademark for yellow 25 lakhs కి 1/6/2024 which was charged expenditure in the books of accounts. అది యాక్చువల్గా ఏమి ఇంటాంజిబుల్ అసెట్ని ఎక్స్పెండిచర్ చేసిన అంట. అట్లా ఏగురు కదా తప్పు. ట్రేడ్ మార్క్ని యాడ్ బ్యాక్ చేసుకొని కావాలంటే ఆ ట్రేడ్ మార్క్ దానికి సంబంధించి డిప్రిషియేషన్ని తీసేద్దాం. నెక్స్ట్ డిప్రిషియేషన్ తర్వాత తీసేద్దాం. యూనిట్ పేడ్ 3 lakhs as interest on loan taken from non-resident. The tax was deducted at source in March 25 but it was remitted only on 6/5/2025. డిజాల్వెన్స్ అనేది ఏం రాదు, ఎందుకంటే టీడీఎస్ డిడక్ట్ చేసినాము అండ్ విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ లోపల మనం డిపాజిట్ చేసినాం కాబట్టి. నెక్స్ట్ a company paid 7 lakhs being the amount of income tax payable by the employees on non-monetary purposes provided by the company. The amount is debited in the income tax pay చేసేది రాదు. Non-monetary purposes not allowed as deduction since same has been added back. ఇంకోటి మళ్ళీ మర్చిపోదు, ఈ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాల్సినది ఏది, దానికి సంబంధించి 25 lakhs ఇంటాంజిబుల్ అసెట్కి. సో 25 lakhs ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి 25% అలవబుల్ డిప్రిషియేషన్ తీసేస్తే అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫర్టిలైజర్ బిజినెస్కి సంబంధించి ఎంత ఉంది ఆపరేషనల్. గుజరాత్ operationally in July it acquired land 1 crore and put billing 2.5 crores. సో 1 crore ల్యాండ్ పెట్టినారు, 2.5 బిల్డింగ్ నుంచి ఎన్ని పెట్టినారు. దానిలో ఒక ప్లాంట్ అండ్ మిషన్ ఇన్స్టాల్ చేసినారు 3 crores. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 220. సో ఫస్ట్ నెట్ ప్రాఫిట్ 220 తీసుకున్నాము. ఓకే, ఆఫ్టర్ డిడక్టింగ్ డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్ 25 lakhs అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ 45 lakhs. డిప్రిషియేషన్ 25 ప్లస్ 45, 45కి 5 యాడ్ చేస్తే 50, 50కి 20, 70 lakhs యాడ్ బ్యాక్ చేయండి. యాడ్ బ్యాక్ చేసిన తర్వాత 3 crores పైన 15%, బిల్డింగ్ 2.5 పైన 10%, అట్లా చేద్దాం. సో యాజ్ పర్ తర్వాత ఇదేమిది ఫర్టిలైజర్ బిల్డింగ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్స్టాల్డ్. So as per section 35 AD, no deduction would be allowed under any other section in any previous year in respect of capital expenditure referred in section 35 AD. Hence, depreciation of building and plant and machinery is not allowed as deduction and the same has been added back. ఇక్కడ ఆ డిడక్షన్ 35 AD ప్రకారంగా పోతే ఎప్పుడు అదనం ఫర్టిలైజర్స్ కమెన్స్మెంట్ చేసినది July 2024కి సంబంధించి. సో సిన్స్ ఫర్టిలైజర్ యూనిట్ కమెన్స్ ఆపరేషన్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2011 తర్వాత కాబట్టి స్పెసిఫైడ్ బిజినెస్ లేక వస్తుంది. 100% డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఎంత ల్యాండ్ పైన రాదు, అంటే 3 crores ప్లాంట్ అండ్ మిషనరీకి, 2.5 బిల్డింగ్కి అంటే 5.5
డిడక్షన్ వస్తుంది. సో 5.5 డిడక్షన్ తీసేసుకోండి. నెక్స్ట్ 2.9ది 5 యాడ్ చేసేస్తాము. 220కి 70 యాడ్ చేస్తే 290, 290ది 550 తీసేస్తే 260 లాస్. 260 లాస్ ఏమంటే 35 ADకి సంబంధించినది కాబట్టి ఓన్లీ అగైనెస్ట్ అనదర్ స్పెసిఫైడ్ బిజినెస్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఎడబుల్ ఆయిల్స్. ఎడబుల్ ఆయిల్స్ అనేది స్పెసిఫైడ్ బిజినెస్లోకి రాదు. 1/4/1/8/2024 మేడ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ 2 crores, బిల్డింగ్ 3 crores, ప్లాన్ అండ్ మిషనరీ 5 crores, నెట్ ప్రాఫిట్ ఫర్ వితౌట్ డిడక్టింగ్ డిప్రిషియేషన్. ఇప్పుడు మనం ప్రొవైడ్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఎంత 70 lakhs. 70 lakhs డిప్రిషియేషన్ ఇప్పుడు ప్రొవైడ్ చేయండి. 3 crores పైన 10%, బిల్డింగ్ పైన 10%, ప్లాన్ అండ్ మిషనరీ పైన 15% చేస్తే 35 lakhs. బిజినెస్ లాస్ ఫర్ వన్ సోర్స్ ఈజ్ అలౌడ్ టు బి సెట్ ఆఫ్ ఫ్రమ్ అనదర్ సోర్స్ అండర్ ద సేమ్ హెడ్. And profit of warehousing facility for storage edible oil at Delhi. For business, no other specific business 260,105. As per section, business loss from one source is allowed to be set off for other source under the same head. Next ఏముంది ఇంకా? వేర్ హౌసింగ్ ఫెసిలిటీ స్టోరేజ్ అయిపోయింది కదా. వేరే ఎడిబుల్ ఆయిల్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ ఎంత అప్పుడు? 3,94,95,000. 70 నుంచి 105 పడితే 35, అది లాసే. దానిపైన కూడా లాసే. అవి బిజినెస్ నెట్ ఫర్టిలైజర్ అయితే 115, ఫస్ట్ది 314. ఓకే, 3 crores, 1 crore, 4 crores, 14 అనుకుంటే 4 crores 30 సంథింగ్ దగ్గర దగ్గర ఉంటుంది. 35 పోతే 3,94,00,000 వస్తుంది. నెట్ ప్రాఫిట్ శీతల 3,94. తర్వాత డివిడెండ్ అని చెప్పినారు. ఎంత? కంపెనీ ఇంటీరియర్ డివిడెండ్ 10% ఆఫ్ షేర్. The company mobilized capital during the previous year 24-25 by public issue of shares. Application money kept in bank pending allotment of shares. The interest income for the said deposit 3 lakhs ఉంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందంటే మనకి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి సంబంధించి క్రెడిట్ టు జనరల్ రిజర్వ్ అంట. ఓకే, కంపెనీ డిక్లేర్ ఇండియన్ డివిడెండ్ 10% ఆఫ్ షేర్ హోల్డింగ్ 40 lakhs. ఇట్ హ్యాస్ 27% హోల్డింగ్. న్యూయార్క్ రిసీవ్ 56 lakh డివిడెండ్. సో డివిడెండ్ ఇన్కమ్ 56 lakhs. గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 450 అవుతుంది. 4,50,95,000. అండ్ డివిడెండ్కి సంబంధించి అది ఫారెన్ కంపెనీ డివిడెండ్ కాబట్టి ATM కింద డిడక్షన్ తీసుకోవచ్చు. మనం ఎంతైతే పే చేస్తామో ఇక్కడ అంత అమౌంట్కి సంబంధించి ఎంత పే చేస్తాము? క్రెడిట్ డెబిటెడ్ రెస్పెక్టివ్లీ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో మనం పే చేసినది 40 lakhs, మనం రిసీవ్ చేసుకున్నది 50 lakhs. మనం పే చేసేంత వరకు ATMలో డిడక్షన్ వస్తుంది. రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ఇట్ 1 month prior to the date of filing of return of income. సో 4 crores 10,95,000 మొత్తం ఇన్కమ్. అండ్ అతని యొక్క టర్న్ ఓవర్ 22-23 చూడాలి. 22-23 లెస్ దెన్ 400 crores ఉంది కాబట్టి 25% స్లాబ్ రేట్లో పడిపోతాడు. 25%. అండ్ 1 crore అబోవ్ ఉంది కాబట్టి 7% సర్చార్జ్ వస్తుంది. 7% సర్చార్జ్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ 4% ట్యాక్స్ లయబిలిటీ. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ సీజర్ ఫర్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 115 JB గానే తీసుకుంటే నాకు బుక్ ప్రాఫిట్స్ ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 520 ఇచ్చినారు. 78 lakhs. అన్ని క్యాలిక్యులేషన్ చేసి ఉంటాయని నేను అనుకుంటాను. బుక్ ప్రాఫిట్ పైన ఎంత? 15% ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ప్లస్ 7,000 సర్చార్జ్. 83,46,000. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసి యాడ్ చేయాలి 86 lakhs. సో ఇదే ఎక్కువ ఉంది కాబట్టి నేను అట్లనే పే చేస్తుంది. అండ్ మ్యాట్ క్రెడిట్ ఉంది నాకు రెగ్యులర్గా పే చేస్తున్నప్పటికి. మ్యాట్ క్రెడిట్ ఎంత ఉందని చెప్పినాడు? సమ్ 20 lakhs ఉందన్నాడు. సో 20 lakhs మ్యాట్ క్రెడిట్ని అడ్జస్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ శీతల్ లిమిటెడ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషనల్ ట్యాక్స్ రేట్ 115 BAA, 25% ట్యాక్స్, 22% సర్చార్జ్. ఇంకో ట్యాక్స్ తీసుకుంటే చాప్టర్ ఇన్ కేస్ శీతల్ ఆప్టెడ్ కన్సెషనల్ ట్యాక్స్ రేట్ కానీ ఆప్ చేసుకుంటే వాళ్ళు 35AD ఒకటి క్లెయిమ్ చేసుకున్నాం, అది రాదు. అండ్ 35AD రాదు. సో ప్రాఫిట్ జైపూర్ది సేమ్ ఉంటుంది, ఫర్నిచర్ది సేమ్, నర్మదాది వేర్ హౌసింగ్ది తీసేసిన తర్వాత డివిడెండ్ ఇన్కమ్ ఫారెన్ కంపెనీ ఉంది 50 lakhs. ATM గ్రాస్ టోటల్ ఇన్కమ్ అది తీసేస్తాము. సో ట్యాక్స్ లయబిలిటీ అప్పుడు ఎంత అవుతుంది?
22% తీసుకుంటే 63 వాటిపైన డైరెక్ట్ 22 ప్లస్ 10% ప్లస్ 4% తీసుకోవాలి 158. సో 158 బెటరా 94 బెటరా? సో నాట్ అప్ టు 15 బిఏ, ఎందుకంటే ట్యాక్స్ లయబిలిటీ అనేది హయ్యర్ అవుతుంది రెగ్యులర్ ప్రొవిజన్స్తో కంపేర్ చేసుకుంటే, కాబట్టి అవసరం లేదనుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్. ఏముంది 18th క్వశ్చన్లో? మిసెస్ గోమతి ప్రైవేట్ లిమిటెడ్ ఒక క్లోజ్లీ హెల్డ్ కంపెనీ ఉంది. ఇది ఇన్ ద బిజినెస్ ఆఫ్ గ్రోయింగ్ రబ్బర్. నార్మల్గా రబ్బర్ అంటే మీకు ఏం గుర్తు కావాలంటే 35% బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది. The profit and loss for the year ending 31st March 2025 of the company is showing net profit 37.65 crores after debiting depreciation of 30 crores. ఓకే. డిపాజిట్ చేసిన దానిలో ప్రకారం చూసుకుంటే ఎట్లుంటుందంటే 40% ప్రాఫిట్ ఆర్ యాక్చువల్ డిపాజిట్ విచ్ ఈజ్ లోయర్, అది విత్ ఇన్ 6 months అయి ఉండాలా, బిఫోర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఉండాలా, అట్లా క్యాలిక్యులేషన్ ఉంటుంది చెప్తాది. సో డిపాజిటెడ్ ఎంత ప్రాఫిట్ అయితే 37.65, అది డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత డిప్రిషియేషన్ 30 crores. క్యాలిక్యులేషన్ ఒకవేళ డిప్రిషియేషన్ తీసే ముందుకంటే అవుతుంది 37.65కి ప్లస్ 30 యాడ్ చేస్తే 67.65 అవుతుంది. ఓకే, పక్కన పెట్టేస్తాయి. కంపెనీ డిపాజిట్ 30 crores ఇన్ స్పెషల్ అకౌంట్ విత్ నాబార్డ్ అండ్ 29/4/2025 విత్ ఇన్ 6 monthsలో డిపాజిట్ చేసింది. The company has brought forward losses of 26 crores pertaining to assessment. Yeah, Mr. Hay, which continuously 60% hold 60% shareholding since incorporation of the company, held the entire holding 2024. Brought forward losses మామూలు క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత తీసేసుకోవచ్చు. The company has accumulated balance 200 crores in special account with NABARD as on 1/4/2024. దాని నుంచి 40 crores విత్డ్రా చేసినాము. విత్డ్రా చేసినది ప్రాపర్ పర్పస్ కోసం యూజ్ చేయకుంటే అది కూడా ట్యాక్సబుల్ లేక వస్తుంది. పర్చేజ్ ఆఫ్ న్యూ స్ప్రింక్లింగ్ మిషన్ ఫర్ యూజ్ ఇట్స్ ఇన్ ఆపరేషన్ కోసం అంట. కార్పొరేట్ ఆఫీస్ అపియన్స్ ఇది రాదు. కంప్యూటర్ యాక్సెసరీస్ 5 crores. గోడౌన్ అట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ గోడౌన్ అట్ కాస్ట్ ఆఫ్ 1 crore నియర్ రబ్బర్ ఎస్టేట్ టు స్టోర్ రబ్బర్. రిపేర్ ఆఫ్ మిషన్ 35 lakhs. కంపెనీ సోల్డ్ మిషన్ విచ్ వాస్ పర్చేజ్ 10/5/2016 10 crores సోల్డ్ చేసినది అండ్ వాస్ పర్చేజ్ చేసిన ఎప్పుడు అప్పుడు పర్చేజ్ చేసిన ఇప్పుడు సేల్ చేసినాము. ద పర్చేజ్ ఆఫ్ ద సెడ్ మెషినరీ వాజ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్కీమ్ ఆఫ్ డిపాజిట్ అండ్ డిప్రిషియేషన్ వచ్చేసి 28. మస్ట్ ఏం చేయాలంటే ప్రాఫిట్ ఎంత ఉంది ఉంటుందా? ఓకే, వాడు ఎంత డిపాజిట్ చేసినాడు? 30 crores. సో సారీ, డిప్రిషియేషన్ వాళ్ళు ఇందాక 30, బట్ యాక్చువల్గా దీని ప్రకారం చేయాల్సినది 28. సో 2 crores యాడ్ బ్యాక్ చేయి, 39/65 అది ప్రాఫిట్స్. ఇప్పుడు డిడక్షన్ విచ్ ఎవర్ ఈ లోయర్ తీసుకోమని చెప్పినాము. ఏం చెప్పినాము? ఎంత డిపాజిట్ చేసినాడు? 30 lakhs ఏమో డిపాజిట్ చేసినాడు, అది కూడా విత్ టైంలో కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ప్రాఫిట్ పైన 40% చూడం, ప్రాఫిట్ ఎంత వచ్చినాయి దానిపైన 40% తీసుకుంటే 30 lakhs లేకుంటే 40% చూస్తే ఎంత వస్తుంది? 1586. 15. సో విచ్ ఎవర్ చూసుకుంటే 1586. సో 1586,000 lakhs మనకు వచ్చేది. ఓకే, 1586. తర్వాత నెట్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 23,709 అవుతుంది ఈ అమౌంట్ తీసేసిన తర్వాత. ఇప్పుడు విత్డ్రా చేసినది టీమ్డ్ ప్రాఫిట్స్ ప్రాపర్ యూటిలైజేషన్ చేయనివి ఉన్నావో అవి ఇన్కమ్గా తీసుకో. ఆఫీస్ అప్లయన్స్ రాదని చెప్పిన కాబట్టి అది తీసేసుకోవాలి ఇన్కమ్గా, మిగతావన్నీ ప్రాబ్లం లేదు. అండ్ తర్వాత రిమైనింగ్ అమౌంట్ యూటిలైజ్ చేయలేదు కాబట్టి అది కూడా నాకు ఇన్కమ్ కిందకి వచ్చేస్తుంది. ప్రాపర్గా యూటిలైజ్ చేసినవి ఇన్కమ్ కిందకి రావు. స్ప్రింక్లింగ్ మిషన్ 10 lakhs నాట్ డీమ్ టు ప్రాఫిట్ అది. తర్వాత యూటిలైజ్ కంప్యూటర్ యాక్సెస్ పర్మిషబుల్ అది కూడా. తర్వాత కన్స్ట్రక్షన్ గోడౌన్ దీనికోసమే కాబట్టి వస్తుంది. 35 lakhs యూటిలైజ్ ఫర్ రిపేర్ ఆఫ్ మిషన్ నాట్ డీమ్ ప్రాఫిట్స్ అండ్ యూటిలైజ్ చేసినట్టు స్పెసిఫిక్ టీమ్ కిందనే అంతా చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇంకా యూటిలైజ్ చేయలే కాబట్టి అది యాడ్ బ్యాక్ చేసుకుంటాం. తర్వాత ఒక మిషన్ సేల్ చేసినామన్నాము 10 lakhs. ఈ మిషన్ అనేది సేల్ చేసినది 10 crores, సారీ 10 crores సంబంధించి అదే యాడ్ బ్యాక్ చేసుకోండి. సో టోటల్ కంపోజిట్ బిజినెస్ ఎంత? 57 lakhs
57 crores 44 lakhs అవుతుంది నార్మల్గా. ఇది రబ్బర్ కాబట్టి 35% బిజినెస్ ఇన్కమ్, అంటే 65% అగ్రికల్చర్ ఇన్కమ్. సో 65% ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. రిమైనింగ్ 35 బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. బిజినెస్ ఇన్కమ్లో నాకు ప్రీవియస్ లాస్ ఉందన్నాడు. అసెస్మెంట్ బిజినెస్ బాట్ ఫార్వర్డ్ బిజినెస్ లాస్ 6 crores pertaining to assessment year 21-22 not allowed to be set off against the business profit of previous year 24-25 since has on 31st March 2024 the share of Gromati carrying 60% not less than 51% of voting power is held by Mr. B not Mr. A being the person who held such a share. అంటే యాజ్ అ లాస్ట్ డే ఎప్పుడైతే లాస్ వచ్చిన ఇయర్లో ఉన్న వాళ్ళలో మినిమం 51% అట్లనే క్యారీ ఆన్ చేస్తుంటేనే ఆ లాస్ని ఆలోచిస్తుంది, లేదంటే అలో చేయదు. కాబట్టి అది అలో చేయమని చెప్పిన. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 33 AB ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అక్వైర్డ్ వుడ్ బి డీమ్డ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఇయర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ సోల్డ్. సో ఓన్లీ ద సేల్స్ టుక్ ప్లేస్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 8 years. అదే కొన్నిటివి 8 yearsకి సంబంధించి ఆ టైంలో కూడా ఎక్స్పైరీ అయిపోయే లోపల చూసుకుంటే అది యాడ్ బ్యాక్ చేసుకుంటాము. నెక్స్ట్ సో సంకర్ లిమిటెడ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుట్వేర్ అండ్ లెదర్. ఫుట్వేర్ లెదర్ వచ్చిందంటే 80JJA గుర్తుపెట్టుకోండి. ఫర్ ద పాస్ట్ 8 years నుంచి రిపోర్టెడ్ నెట్ ప్రాఫిట్ 272 lakhs యాజ్ పర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025. ద కంపెనీ వాజ్ అడ్జస్టెడ్ సబ్జెక్ట్ టు 44AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఓకే. నెట్ ప్రాఫిట్ అరైవ్డ్ ఆఫ్టర్ డెబిటింగ్ అండ్ క్రెడిటింగ్. సో ఫస్ట్ నేను ఆ నెట్ ప్రాఫిట్ని 272ని తీసేసుకుంటా, దానికి అడిషన్ ఆర్ డిలీషన్ చేస్తే సరిపోద్ది. సో 272 తీసేసుకున్నా. ఓకే. డిప్రిషియేషన్ ఛార్జ్, డిప్రిషియేషన్ కంపెనీ యాక్ట్ ప్రకారం ఉన్నది యాడ్ బ్యాక్ చేసుకుంటాము. 32 lakhs అంట. సరే డేటార్స్ హూజ్ అమౌంట్ 32 lakhs వాజ్ అవుట్ స్టాండింగ్ సిన్స్ లాంగ్ టర్మ్ సెటిల్డ్ 26 lakhs. సో సెటిల్ చేసినాము బేస్ ఆన్ కంప్రమైజ్ సెటిల్మెంట్. అమౌంట్ పే చేసినాము. సో 32 ఉన్నది 26 పే చేసినాము. 6 crores అనేది ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది ఆ, మనం ఇన్కమ్ దానిలో చూపించాలి కాబట్టి చూపించింటే ప్రాబ్లం, ఆల్రెడీ చూపించాము కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో వేవర్ ఆఫ్ సన్లీ క్రియేటెడ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ సో నిల్ తీసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చూపించినాము. నెక్స్ట్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ఈపీఎఫ్ ఆఫ్ 3 lakhs ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ వాజ్ డిపాజిటెడ్ 29th July 2024. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అయితే విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ లోపల చేయాలి, చేసినాడు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ అది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయి ఉంటే విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ పిఎఫ్ యాక్ట్ ప్రకారంగా చేయాల్సినది వస్తుండే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్ డెబిటెడ్ 30 lakhs ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ టర్మ్ లోన్ 25 lakhs అవైల్ అండ్ 1/4/2025 అట్ ఇంట్రెస్ట్ ఆఫ్ 12% టువర్డ్స్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ డ్యూరింగ్ ద ఇయర్. ఇంట్రెస్ట్ పే చేసి ఉంటే చేసేయచ్చు 30 lakhs. కానీ ఇదేమైంది, ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించినది ఉంది. ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించినది ఏమవుతుంది, అది ఆ రెస్పెక్టివ్ యొక్క అసెట్కి యాడ్ చేయాలి అప్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ వరకు. సో 25 lakhs దానికి సంబంధించినది. సో 25 lakhs ఇంటూ 12% ఎప్పుడు అది 1/4/2024కి అవైల్ చేసుకున్నామా. ప్లాంట్ టు అప్ టు యూజ్ ఎప్పుడుందో అప్పటి వరకు తీసేసుకోవాలి. సో దానికోసం నాకు ఏం కావాలి, డేట్ ఆఫ్ పుట్ యూజ్ అనేది కావాలి. చూద్దాం. సో పేమెంట్ ఆఫ్ 30 lakhs టు ఏ అండ్ కో ఏ సబ్ కాంట్రాక్టర్ ఫర్ ప్రాసెసింగ్ రా వితౌట్ డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ include 20 lakhs of purchase chemicals and 10 lakhs labor charges which is separately billed. టీడీఎస్ డిడక్ట్ చేయాలి 30% డిజాల్వ్ చేసేయండి. ఎంత అమౌంట్ అది మొత్తము సబ్ కాంట్రాక్ట్ ప్రాసెసింగ్ వితౌట్ డిడక్షన్స్కి ఇంక్లూడింగ్ 20 lakhs పర్చేజ్ ఆఫ్ కెమికల్కి సంబంధించినవి. పర్చేస్కి సంబంధించినది కెమికల్ పక్కన పెట్టేస్తాం. 10 lakhs అనేది లేబర్ చార్జెస్. లేబర్ చార్జెస్కి సంబంధించి అయితే నాకు సబ్ కాంట్రాక్టర్ అది కాబట్టి టీడీఎస్ అప్లికబిలిటీలోకి వచ్చేస్తుంది కాబట్టి అది తీసేసుకుంటాము. సో 30% డిజాల్వ్డ్ 3 lakhs డిజాల్వ్ చేసేయండి. నెక్స్ట్ ఎనీ సమ్ రెసిడెంట్ విచ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఈ డిజాల్వ్డ్ ఇఫ్ నాట్ లేబర్ చార్జెస్ అనేది టీడీఎస్ అప్లికబుల్ లేదు కాబట్టి తీసేస్తాము, అది లేదు. నెక్స్ట్ 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 అడిషనల్ ఇన్ఫర్మేషన్. ద కంపెనీ has
నాట్ మేడ్ సబ్ కాంట్రాక్టర్ సంబంధించి a company not made provision provision చేయలేదా for an amount 12 lakhs being a fair estimation of amount payable to worker toward periodical wage revision once in 3 years existing employee the provision is estimated on a reasonable certainty of the revision once in 3 years సో ఫేర్ ఎస్టిమేషన్ కి సంబంధించి చేయాల్సిన ప్రొవిజన్ ఇది అంతా 12 lakhs సో ఇది చేయాలి సో అలవబుల్ ఇది ప్రొవిజన్ ఫర్ వేజెస్ డిడక్ట్ చేసేయండి ఐసిడిఎస్ 10 ప్రకారంగా నెక్స్ట్ రిటర్న్ డౌన్ వాల్యూ ఉంది అసెట్ బిఫోర్ అలోయింగ్ డిప్రిషియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా ఫ్యాక్టరీ బిల్డింగ్ 180 lakhs ఉంది సో 180 lakhs బిల్డింగ్ అని అనుకోవాలి 10% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయండి 180 lakhsకి 10% అంటే 18 lakhs plant and machinery 170 lakhs including 30 lakhs machinery acquired on 1/11/2024 and put to use ఇక్కడ మనం పైన ఒక మెషిన్ ఉన్నాము సో 30 lakhs ఇక్కడ నుంచి తీసుకున్నామని 25 lakhs అవైల్ చేసుకున్నామని అక్కడ నుంచి 1/4/2024 నుంచి ఎప్పుడు అది పుట్టి యూజ్ 1/11/2024 అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు అంతవరకు పుట్టి యూజ్కి సంబంధించినంత వరకు డిప్రిషియేషన్ ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో 7 monthsకి సంబంధించి ఆ 7 months ఇంట్రెస్ట్ అనేది యాడ్ బ్యాక్ చేసేయాలి అది కాస్ట్ ఆఫ్ అసెట్కి యాడ్ చేయాలి 1,75,000 ఇప్పుడు చూడండి సో ప్లాన్ అండ్ మిషనరీ డిప్రిషియేషన్ 30 lakhs ఇక్కడ 30 lakhs ప్లస్ 1,75,000 యాడ్ చేసేస్తాము 30 lakhs ప్లస్ 1 ఇంట్రెస్ట్ ఫ్రమ్ 1/4/2024 నుంచి 31st10/2024 వరకు తీసుకుంటే పుట్టి యూజ్ అనేది లెస్ దెన్ 180 days కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మొత్తం కాస్ట్ వచ్చిన తర్వాత దానిపైన 15% బదులు 7.5% డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ రిమైనింగ్ 30 lakhs తీసేస్తే 170లో 140 ఉంటుంది 140 15% సో 140 lakhsకి 15% వేస్తే 21 lakhs నెక్స్ట్ కంప్యూటర్స్ 15% సో 40% స్లాబ్ 40% స్లాబ్ 70 నుంచి 30 పోతే 140 ఓకే నెక్స్ట్ duly recognized while providing depreciation in the books of year ఓకే 140 into 15% అదే నేను క్యాలిక్యులేషన్ చేసిన 21 lakhs నెక్స్ట్ అడిషనల్ డిప్రిషియేషన్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాం కొత్త కొనుక్కునేది ఏమి 31,75,000 20% డిప్రిషియేషన్ బట్ లెస్ దెన్ 180 days ఉంది కాబట్టి దానికి 10%ని ప్రొవైడ్ చేయాలి ఓకే నెక్స్ట్ during the year the company has employed 24 additional employees 24 మంది qualified has work under Indian Industrial Dispute Act 1947 all these employees contributed to recognized provident fund 12 out of 24 employees joined on 1/6/2024 on salary 23,000 per month 25కి బిలోనే ఉంది నెక్స్ట్ ఇది కాబట్టి 150 days చూసుకుంటే చాలు 4 జాయిన్ ఆన్ 1/7/2024 ఆన్ 26 ఇది వీళ్ళు రారు 25 అబోవ్ ఉంది 8 జాన్ వచ్చేసి 1/11/2024 ఆన్ శాలరీ 20,000 per month 150 days క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సాలరీస్ 2 ఎంప్లాయిడ్ హూ జాయిన్ 1/6 వాజ్ సెటిల్ బేరర్ చెక్ బేరర్ చెక్తో తీసుకున్నా అంటే వాళ్ళు కూడా రారు సో శంకర్ లిమిటెడ్ ఎలిజిబుల్ డిడక్షన్ అండ్ సెక్షన్ 80 JS in the company subject to 44 AB of Article 25 additional employees ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 24 అని చెప్పినారు దానిలో 1/7/2024లో ఉండి వాళ్ళ ఎంప్లాయ్మెంట్స్ 25,000 ఉన్నాయి తీసేయండి ఎవరైతే బేరర్ చెక్ తీసుకున్నారో వాళ్ళని తీసేయండి నెంబర్ ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీస్ వచ్చేసి 18 అవుతుంది ఆ 18లో 10 members ఏమో 1/6/2024కి 8 members ఏమో 1/11/2024కి అంటే 1/6/20 10 members 10 months 8 lakhs 8 lakhs అవుతుంది 8 members సంబంధించిన మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయాలి ఎన్ని మంత్స్ ఉందో అన్ని మంత్స్ 5 months క్యాలిక్యులేషన్ చేయాలి వచ్చిన టోటల్ మీద 30% డిడక్షన్ చేయండి నెక్స్ట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఇందాక చెప్పినాను ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అయితే డ్యూ డేట్ ఆఫ్ పిఎఫ్ యాక్ట్ ప్రకారం చూసుకోవాలి అది ఎప్పుడు ఉంటుంది
నెక్స్ట్ మంత్ 5th 15th ఉంటుంది అనుకుంటా. 3 lakhs recovered from their salaries for the month of March 25 and the shown in balance sheet under the head Sunday creditor for the remitted on 31st May 2025. Employee contributions రికవర్ చేసినది డిపాజిట్ చేయలేదు. సో ఈపీఎఫ్ అమౌంట్ taxable but not credited to profit and loss account. Employees contribution to EPF any sum received by the assessee from his employees as contribution to provident fund treated as income of the assessee since ఆ అమౌంట్ ఏదైతే తీసుకున్నామో ఆ అమౌంట్ 3 lakhs అనేది యాడ్ చేసేయండి ఇన్కమ్గా. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అన్ని చేసేసినామా, డిప్రిషియేషన్ నెట్ ప్రాఫిట్ డిప్రిషియేషన్ అయింది, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. ఈ 7 monthsకి ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసినాము కరెక్ట్గా. లేబర్ 30% యాడ్ బ్యాక్ చేసినాము, నాట్ క్రియేటెడ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఇది ఓకే, ఇది చెప్పినాము. వేవర్ ఇది చెప్పినాము, పేయబుల్ వర్కర్స్ ఇది చెప్పినాము, డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేసినాము. డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ అయిపోయినాక అడిషనల్ ఎంప్లాయీకి సంబంధించి చెప్పినాము 10%కి డిడక్షన్ 239,989. కానీ ఇక్కడ ఒకటి ఏమంటే ఫ్యాక్టరీ బిల్డింగ్ 10% 180 పైన దీనికి వచ్చేస్తుంది. డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ 7.5 ఇది 31,75,000 ఇంటూ 7.5%, 238.125 ఇది సరిపోయింది. డిప్రిషియేషన్ దీనికి 21 lakhs సరిపోయింది. 15 lakhs ఇంటూ 40%, ఓకే ఇది 6 lakhs దీనికి సరిపోతుంది. దాని టోటల్ 47 38,125 అవుతుంది టోటల్ చేసుకుంటే. ఎందుకు 18 + 2 20 20 + 21 41 41 + 6 47. సో టోటల్ అది 47 ఇక్కడ రావాలి. అది 47 సారీ దాని కిందనే మళ్ళీ అది ఉంది కాబట్టి 3 యాడ్ చేసిన తర్వాత వస్తుంది, ఒక ప్రాబ్లం లేదు. డిడక్షన్ అండర్ సెక్షన్ వచ్చేసి 80JJW వస్తుంది. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 239, టోటల్ ఇన్కమ్ 239. ఇప్పుడు ట్యాక్స్ లైబిలిటీ వేస్తే మన టర్న్ ఓవర్ అనేది 22-23కి బిలో 400 ఉంది అన్నాడు కాబట్టి 25% స్లాబ్ తీసుకోవచ్చు నేను. అండ్ నాది 1 crore ఎక్సీడ్ అయింది కాబట్టి 7% సర్చార్జ్ తీసుకోవాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే ట్యాక్స్ లైబిలిటీ ఓకే క్లియర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 19th వన్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 అని చెప్తారు. 20 క్వశ్చన్లో నెట్ ప్రాఫిట్ ఆఫ్ మిస్ దిలీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంగేజింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ బెల్లంపల్లి backward area in Andhra Pradesh after debit credit of the following amount is statement. సో 1000 lakhsకి ఇది తీసుకోవాలి. ఓకే సో 1000 నాకు ప్రాఫిట్. డిప్రిషియేషన్ ఎంత 350 యాడ్ బ్యాక్ చేసేసుకోండి డైరెక్ట్, ఏం ప్రాబ్లం లేదు. ద కంపెనీ హ్యాస్ పేడ్ 50 lakhs టు రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ అండ్ నోటిఫైడ్. సో ఫస్ట్ నేను ఏ సెక్షన్లో ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలనేది కూడా చూసుకున్నాం. యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ టోటల్ ట్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అసెస్మెంట్ ఇయర్, ఇగ్నోర్ మ్యాట్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ 115 BAA పక్కన తీసేయండి, నార్మల్ క్యాలిక్యులేషన్ చేయండి అని చెప్తున్నాను. ఓకే 150 lakhs research institution recognized and notified to central government which is applicable undertaking scientific research. సో వాళ్ళు 35 కింద మొత్తం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. కాంట్రిబ్యూషన్ రీసెర్చ్ 100% డిడక్షన్ అనేది వస్తుంది. కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 8% per annum on 350 lakhs being amount borrowed for NBFC purchase of machinery on 1/5/2024 purchase. The interest outstanding దానికి సంబంధించి interest outstanding as on 31st March was paid on 1/11/2025కి సంబంధించి. సో అది ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించినది కాబట్టి దాని పుట్టి యూజ్ ఎప్పుడుందో అంతవరకు ప్లాంట్ అండ్ మిషనరీకి వేసి రిమైనింగ్ తీసుకోవాలి. సో అంతవరకు ఉన్న దాన్ని నేను యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఎన్ని మంత్స్ అనేది నాకు తెలియాలి కాబట్టి నేను కొనేది 1/5/2025 అన్నాడు కాబట్టి 11 monthsకి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది నేను యాడ్ బ్యాక్ చేసేసుకుంటాము. 11 monthsకి సంబంధించినది ఇంట్రెస్ట్ టు ఎన్బిఎఫ్సి ఆఫ్టర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ పే చేసినాం, తర్వాత పే చేసినది కాబట్టి ఇప్పటికైతే నేను పే చేయలేదు. నెక్స్ట్ సాలరీ ఆఫ్ 100 lakhs టు ఫారిన్ టెక్నీషియన్స్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషనరీ అట్ ద ఫ్యాక్టరీ ప్రిమిసెస్ వాజ్ పేడ్ వితౌట్ డిడక్షన్. ఎన్ఆర్ నాన్ రెసిడెంట్ వాళ్ళకి డిడక్ట్ చేయకుండా చేస్తే 100% డిజర్వెన్స్ అయిపోతుంది. సో 100 lakhs అనేది నాకు డిజర్వెన్స్ అయిపోతుంది. ఓకే యాజ్ పర్ ICDS 5 ప్రకారంగా. నెక్స్ట్ ఏముంది జనరల్ ఎక్స్పెన్సెస్ ఇన్క్లూడ్ 35 lakhs
incurred towards bringing drinking water to the village in which factory is situated. ఇవి ఏమి లైక్ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఖర్చు పెట్టినది డ్రింకింగ్ వాటర్. సో ఎక్స్పెండిచర్ టు వాట్స్ bringing drinking water to village in which the factory is situated will benefit of employees working in the factory. కాబట్టి also facilitate manufacturing activity. కాబట్టి ఇది good corporate citizen bring goodwill of the local community, has also regulatory agency and society at a large, therefore creating an atmosphere in which business was succeeded greater measure. కాబట్టి ఆల్రెడీ చేసిన కాబట్టి నో ప్రాబ్లం అలవబుల్ ఎక్స్పెండిచర్ కన్నా. నెక్స్ట్ డొనేషన్స్ ఇన్కు 10 lakhs గివెన్ టు పొలిటికల్ పార్టీ. డొనేషన్ చేసినది 80 GG బీఆర్సీ దాని కిందకు వస్తుంది. చాప్టర్ 6 డిడక్షన్ ఇక్కడ రాదు. సో హ్యాడ్ బ్యాక్ చేసుకోండి, పిఎన్ఎల్లోకి రాదు. ఇలా రాదు కాబట్టి కింద చాప్టర్ 6 రిడక్షన్లోకి వెళ్ళిపోవాలి. చాప్టర్ 6 రిడక్షన్స్ 80 GGB డొనేషన్ చూసుకుంటే ఎంత, మనం 10 lakhs చేసినాం కాబట్టి 80 GGB కింద 10 lakhs తీసుకోండి, ప్రాబ్లం లేదు. డొనేషన్ టు పొలిటికల్ పార్టీ హ్యాస్ డిడక్షన్ టు ఇండస్ట్రియల్, అది మీన్స్ దట్ పేమెంట్ వాస్ మేడ్ అదర్వైజ్ బై చెక్ క్యాష్. Next, company has incurred of 25 lakhs towards purchase of coal for its smelting furnace for which the invoice is not available. However, indirect evidence such as goods invoice report, online payment made towards purchase available. The author has made adverse remark in his report regarding. సో ఏది ఇది ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అయినాం మనం, ఏది దానికి సంబంధించిన పర్చేస్ ఆఫ్ కోల్కి సంబంధించి, బట్ అవి లేవు, ఇది ఎవిడెన్స్ లేదు. రిమైనింగ్ ఎవిడెన్స్ అనేది ఉంది ఆల్టర్నేటివ్గా. సో ఈవెన్ తో పేమెంట్ మేడ్ ఆన్లైన్ need not be treated as genuine automatically on the face of value. The SSC has produced goods inward report based on which genuineness of the transaction and related payments be established. Therefore, the said expenditure is allowed at deduction. Same allowed ప్రొవైడ్ చేసినాం. ఆల్టర్నేటివ్ వే గురించి పోవచ్చు. The question silent కాబట్టి రిగార్డింగ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ట్యాక్స్ liability about the genuineness of the transaction of the goods inward report. The said expenditure can be added back on the ground payment online made is not did as నెక్స్ట్. సో 2000గా ఆలోచించి గుడ్ అనుకుంటే తీసేయండి, లేదంటే హ్యాడ్ బ్యాక్ చేసేయండి. నెక్స్ట్ అమౌంట్స్ క్రియేటెడ్, ఏమేమి క్రియేట్ చేసినారు. ద కంపెనీ హ్యాస్ మేడ్ సేల్స్ ఆఫ్ 20 lakhs టు వీసెస్ ఏ ఓ ఇంజనీర్స్ ప్రొపర్టరీ కన్సర్న్ 10/10/23 1/2/2024 10 lakhs was written off in the bad debts due to demise of sole proprietor. The company could collect 7 lakhs towards final settlement. The amount recovered bad debts. సో ఇక్కడ చూడండి, సేల్ జరిగినది సేల్ జరిగినది 20 lakhs. 20 lakhs నువ్వు సేల్ చూపించినావు, తర్వాత సంథింగ్ ఏదో జరిగింది, ఒక 10 లక్షలు రావని నువ్వు రైట్ ఆఫ్ చేసుకున్నావు, ఓకేనా. 10 లక్షలు రావని చేసుకున్నాము డ్యూ టు డిమైన్స్ కానీ. తర్వాత ద కంపెనీ వుడ్ కలెక్ట్ ఓన్లీ 7 lakhs. 20 lakhsలో 10 పక్కన తీసేస్తే ఇంకొక 10 గురించి మాట్లాడుతున్నాం, దానిలో 7 lakhs వచ్చింది. టువర్డ్స్ ఫైనల్ సెటిల్మెంట్ ద అమౌంట్ రికవర్డ్ వాజ్ బ్యాడ్ డెట్స్ అండ్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సంబంధించి. సో ఇక్కడ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ ఎంత, 7 lakhs రికవర్ చేసినాము. రికవర్ చేసినవి ఆల్రెడీ ఇంకొక 7 lakhs రానివే ఉన్నాయి కదా వాటికి సంబంధించి. సో సిన్స్ డిడక్షన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అలౌడ్ అండర్ సెక్షన్ 36 వాస్ 10 lakhs. ఆల్రెడీ నేను 10 lakhs అలౌ చేసిన అవుట్ ఆఫ్ టోటల్ డెట్స్ ఆఫ్ 20 lakhsలో. 20 lakhs ఉంటే 10 lakhs అలౌ చేసిన. ద అమౌంట్ రికార్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ డెట్ ఈజ్ ఓన్లీ 7 lakhs ఇన్ విచ్ నాట్ మోర్ దెన్ 10 lakhs నాట్ రిటర్న్ ఆఫ్ చేయలే నేను ఇంకా ఏది 10 lakhsని రిటర్న్ ఆఫ్ చేయలేదు కాబట్టి 10 lakhs వస్తాయి అనుకున్నా, వచ్చినా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్గా చూపించడం ఏమి చూపించద్దు కాబట్టి తీసేస్తున్నా. నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ రిటర్న్ ఆఫ్ 10 lakhs earlier and out of the balance 10 lakhs only 7 lakhs would be collected towards final settlement. 3 lakhs నా క్లాస్ కాబట్టి ఇది కూడా తీసేయాలి, ఇన్కమ్గా కాదు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిప్రిసియేషన్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమంటున్నారు, ఫ్యాక్టరీ బిల్లింగ్ 120 lakhs, బిల్లింగ్ 10% డిడక్షన్ తీసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ అండ్ యాక్సెసరీ 50 lakhs అంటే 40% తీసేసుకోండి, ఓకే. ఆఫీస్ అప్లయన్సెస్ 30 lakhs. సో ఆఫీస్ అప్లయన్స్ వచ్చేసి దీని ప్లాంట్ అండ్ మిషన్ తీసుకున్నాం కాబట్టి 15% తీసేసుకోండి. ట్రాక్టర్స్ యూజ్డ్ ఫర్ మూవ్మెంట్ ఆఫ్ రా మెటీరియల్ సెమీ ఫినిష్డ్ గుడ్స్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ విత్ ఇన్ ద ఫ్యాక్టరీ ప్రెమిసెస్, అది కూడా 15% కిందనే తీసుకోండి.
ప్లాంట్ అండ్ మిషన్ 800 lakhs, అది కూడా 800 lakhs 15% కన్నా తీసేసుకోండి. వన్స్ ఎప్పుడు 1/4/2024 వాజ్ ఫాలోడ్. నెక్స్ట్, అడిషన్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్. ఫ్యాక్టరీ బిల్డింగ్ 300 lakhs, అది 1/11/2024కి, అయితే లెస్ దెన్ 180 days కాబట్టి దానికి 10% అంటే 5% నువ్వు తీసేసుకోవచ్చు. 5% నువ్వు లెస్ దెన్ 180 days కాబట్టి 5% తీసేసుకో. కంప్యూటర్ 25 lakhs, పుట్టు యూజ్ వచ్చేసి 1/5/2024, అంటే మోర్ దెన్ 180 days, అంటే 40% ఫుల్ క్లెయిమ్ చేసుకో 25 lakhs పైన. నెక్స్ట్ ట్రాక్టర్ 15 lakhs, 1/8/2024 అండ్ 10 lakhs పుట్టు యూజ్ ఆన్ 1/2/2024, అంటే లెస్ దెన్ 180 days, మోర్ దెన్ 180 days చూసుకొని లెస్ దెన్ 180 daysది 50%, మోర్ దెన్ 180 daysది ఫుల్ ప్యాక్ క్లెయిమ్ చేయండి. ఎక్స్పెండిచర్ ఇంకో టువర్డ్స్ గ్రాంట్ ఆఫ్ ISO సర్టిఫికేట్ 10 lakhs. దిస్ అమౌంట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద PPE షెడ్యూలింగ్ ఇన్ ఇంటాంజబుల్ అసెట్. ఎక్స్పెండిచర్గా తీసుకున్నామా? సో ఎక్స్పెండిచర్గా తీసుకుంటే గ్రాంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అదే యాడెడ్ బ్యాక్ ఆర్డర్ చేసేసుకొని ఇంటాంజబుల్ అసెట్గా ఇప్పుడు తీసేసుకొని 25% డిడక్షన్ని క్లెయిమ్ చేసుకోండి. ఎంత అది సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి ఇక్కడ ఇక్కడ 10 lakhsకి సంబంధించి. సో ఇట్ డస్ నాట్ క్రియేట్ అసెట్ ఆఫ్ ఎండ్యూరింగ్ నేచర్ అకార్డింగ్ టు ఎక్స్పెండిచర్ గ్రాంటింగ్ ఈజ్ రెవెన్యూ ఇన్ నేచర్. Since the same is not debited to profit and loss account, it has to be reduced while computing the business income. Expenditure incurred toward the grant of ISO certificate 10 lakhs. This amount included in property. PPE కాదు బాబు, అది అదేం అసెట్ కాదు కాబట్టి ఇది అలౌబుల్ ఎక్స్పెండిచర్ కింద తీసేసుకుంటాము. నెక్స్ట్, ద రికగ్నిషన్ గ్రాంటెడ్ టు రీసెర్చ్ అసోసియేషన్ విచ్ వాజ్ ఎంగేజ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ వాజ్ సబ్సిక్వెంట్లీ విత్డ్రాన్ బై ద గవర్నమెంట్. ఫస్ట్ ఇచ్చింది తర్వాత విత్డ్రా చేసుకుందంట, అదేం ప్రాబ్లం కాదులేండి. నెక్స్ట్, ఫర్ కంప్యూటర్, సో ట్రాక్టర్ ఇన్స్టాల్ పుట్ యూజ్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ విత్ ఇన్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్ ఎంత ఉంది, దానికి అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. పుట్టి యూజ్ 10 lakhs ఫ్యాక్టరీ ప్రెమిసెస్, అది కూడా 20% డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ వస్తుంది. ప్లాంట్ అండ్ మిషన్ కొత్తగా పెట్టినది వస్తుంది. డిడక్షన్స్ ఒకటి పొలిటికల్ పార్టీకి చేసినామన్నాడు, అది కూడా ప్రొవైడ్ చేసేస్తారు. నెక్స్ట్ నెక్స్ట్, సో ప్రొవైడ్ చేసేసినామా? ప్రొవైడ్ చేసేసినాము. సో మొత్తం ఏమేం చేసినాము? నెట్ ప్రాఫిట్ తీసుకున్నా నేను, డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేసిన, కాంట్రిబ్యూషన్ రీసెర్చ్ దీనికి 100% డిడక్షన్ అని అలో చేస్తారు అమౌంట్ పేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి గవర్నమెంట్కి. ఈవెన్ తో డిడక్షన్ వుడ్ నాట్ దేనే మెరీలీ ఆన్ ద గ్రౌండ్ దట్ సబ్సిక్వెంట్ పేమెంట్ బై ది అప్రూవల్ గ్రాంట్. సో రీసెర్చ్ విత్డ్రా చేసినప్పటికీ ఈ డిడక్షన్ని ఏం ప్రాబ్లం ఏమీ రాదు. అప్రూవల్ గ్రాంటెడ్ research institution withdrawn. Since amount contribution is already debited to respond of no further adjustment is required. Next, interest on borrowed capital. అది పేమెంట్ ఇంకా యాక్చువల్ పేమెంట్ అనేది జరగలేదు కాబట్టి యాక్చువల్ 43B అనేది వస్తుంది. యాక్చువల్ పేమెంట్ లేకుంటే ఎప్పుడు డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ లోపల వచ్చేసింది, అలా వచ్చలేదు కాబట్టి హ్యాడ్ బ్యాక్ చేసుకుంటా. ఇన్స్టాలేషన్ ఆఫ్ మిషన్ 100 స్పెసిఫికల్లీ అట్రిబ్యూటబుల్ టు బ్రింగ్ ద ఫిక్స్డ్ అసెట్ టు, కాబట్టి అది ఫిక్స్డ్ అసెట్కి సంబంధించి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ రికార్డింగ్ డ్రింకింగ్ వాటర్, ఇది అలౌబుల్ ఎక్స్పెండిచర్కి తీసుకుంటాం. పొలిటికల్ పార్టీ నాకు చాప్టర్ 6Aలో వస్తుంది. ఎక్స్పెండిచర్ టువర్డ్ పర్చేజ్ ఆఫ్ కోల్కి సంబంధించి ఇది ఏం చెప్తున్నా అంటే, నీకు దగ్గర ఇన్వాయిస్ లేకున్నప్పటికీ రెండు ఆల్టర్నేటివ్స్ ఇక్కడ. ఒకటేమో జెన్యున్ అనుకుంటే ఇవ్వండి, జెన్యున్ కాదనుకుంటే యాడ్ చేసేయండి. క్రెడిటెడ్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్ 20 lakhs ఉన్న దానిలో 10 lakhs రిటర్న్ ఆఫ్ చేసిన, 10 lakhs ఇంకా రిటర్న్ ఆఫ్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ 10 lakhs గురించి మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ పిఎన్ఎల్కి వేసినాను, వేయకూడదు. 3 lakhs నేను లాస్ అవుతున్నా, తీసేయి. నెక్స్ట్, అలౌబుల్ ఎక్స్పెండిచర్, అది గ్రాంట్ సర్టిఫికేట్కి సంబంధించి అదేం అసెట్ కాదు కాబట్టి ఇంటాంజిబుల్ అసెట్గా తీసుకున్నామన్నారు, తీసేసేయి. ఇక్కడ వేయండి. డిప్రిషియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తాము, అడిషనల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాము, డిడక్షన్ తీసేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినా నెక్స్ట్ వీడియోలో చూద్దాం రిమైనింగ్.